టీ20 ప్రపంచ కప్ 2024 నెగ్గిన టీమిండియా ప్లేయర్లకు స్వదేశంలో ఘన స్వాగతం దక్కింది. నా భూతో నా భవిష్యత్ అనేలా అభిమానులు టీమిండియా ఆటగాళ్లకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక ముంబైలో ప్రపంచ కప్ వీరులకు విక్టరీ పరేడ్ ను ఏర్పాటు చేసింది బీసీసీఐ. ఓపెన్ టాప్ బస్ లో ముంబై ఎయిర్పోర్ట్ నుంచి వాంకడే స్టేడియం వరకు ఈ పరేడ్ సాగింది. అడుగడుగునా అభిమానులు టీమిండియా ప్లేయర్లకు బ్రహ్మరథం పట్టారు. జై హో ఇండియా అంటూ ప్రతిధ్వనులు దిక్కులు పిక్కటిల్లాయి. ఆ తర్వాత వాంకడే స్టేడియంలో టీమిండియా అభిమానులు సన్మానాన్ని ఏర్పాటు చేశారు. ఫ్రీ ఎంట్రీ కావడంలో స్టేడియానికి అభిమానులు పోటెత్తారు. ఆ తర్వాత మైదానంలో ఛాంపియన్స్ వేదికపై టీమిండియా ఆటగాళ్లు మాట్లాడారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ అనుభూతిని అభిమానులతో పంచుకున్నారు. మరీ ముఖ్యంగా రోహిత్ శర్మ గురించి కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 15 సంవత్సరాల లోపు రోహిత్ ని ఎప్పుడు ఇలా చూడలేదంటూ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు అభిమానుల చేత కూడా కంటతడి పెట్టించాయి. రోహిత్ శర్మను గతంలో ఎప్పుడు ఇంతలా ఉద్వేగానికి గురి కావడం చూడలేదు. గత 15 ఏళ్లుగా అతనితో కలిసి ఆడుతున్నాను. ఫైనల్లో గెలిచి పెవిలియన్ కి వెళ్తున్నప్పుడు రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. అతను ఏడ్చేశాడు. అతన్ని కౌగులించుకొని నేను కూడా ఏడ్చాను. ఆ రోజు ఎప్పటికీ మరువలేను అంటూ కోహ్లీ వ్యాఖ్యానించాడు. దీంతో టీమిండియా అభిమానులు మీ ఇద్దరు మా దేవుళ్ళయ్యా అంటూ కామెంట్లు పెడుతున్నారు. రోహిత్ శర్మ, కోహ్లీ అంటేనే ఒక ఎమోషన్. ఇక టీ20లో వీరిద్దరు మెరుపులు చూడలేమంటూ బాధపడుతున్నారు. జూన్ 29న దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో విజయం సాధించి 13 ఏళ్ల ప్రపంచ కప్ నిరీక్షణకు తెరదించింది టీమిండియా. ఇక హార్దిక్ పాండ్యాను కూడా అభిమానులు ఆకాశానికి ఎత్తారు. హార్దిక్ నామస్మరణతో వాంకడే స్టేడియం మారుమోగిపోయింది. ఎక్కడైతే చీకొట్టారో అక్కడే హార్దిక్ పాండ్యాను నెత్తిన పెట్టుకున్నారు ముంబై అభిమానులు. ఇదే జోష్ లో రెచ్చిపోయి 2025 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ఇండియా కైవసం చేసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. ఇక జస్ప్రీత్ బుమ్రా అతను ఒక కోహ్నీర్ డైమండ్ లాంటి వాడు. ప్రపంచంలో ఉన్న 8 వింతల్లో అతను ఒక వింత. ఇటువంటి బౌలర్ మన ఇండియాకు దొరకడం మన అదృష్టం అంటూ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి ఫైనల్లో బుమ్రా వేసిన ఓవర్లు మాత్రం చూస్తుంటేనే గూస్ బంప్స్ వచ్చాయి.